హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యుక్త వ్లాగ్స్. ఈరోజు నేను క్రంచీగా ఉండే గవ్వలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని సూజీ రవ్వ అనగా మెత్తటి ఉప్మా చేస్తాం కదా, ఉప్మా రవ్వ. ఆ ఉప్మా రవ్వని పావు కప్ అనేటట్టు తీసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడా, తక్కువ వేసుకుంటేనే మంచిది, స్వీట్ కాబట్టి మనం చేస్తుంది. దీన్ని ఇలా బాగా ఉప్పు అవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందాము. వేడి నెయ్యి వేయాలి. సో క్రంచీగా వస్తాయి అన్నమాట గవ్వలు. మైదా పిండితో చేస్తే మరీ గట్టిగా పలకలే వస్తాయి. అందుకే గోధుమ పిండితో ఇలా సూజీ రవ్వ వేసుకొని చేసుకుంటే క్రంచీగా ఒక బిస్కెట్ తిన్న మాదిరిగా అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇలా నెయ్యి అనేది ఈ పిసికితే ఉండ అయ్యేలా ఉన్నప్పుడు అంతవరకు వేసుకోవాలి. అలా చేసిన మిశ్రమంలో ఇప్పుడు చపాతీ పిండి వలె ఈ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానడం వల్ల రవ్వ అనేది కొంచెం మెత్తబడుతుంది అన్నమాట. ఓ 10 నిమిషాల తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని గవ్వలకి రసగుల్లలు చేస్తాం, అదే గులాబ్ జామున్ చేస్తాం కదా, అలా చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న ఉండల్ని ఇన్ని వచ్చాయన్నమాట ఉండలు. మనం గవ్వల పీట ఉంటే గవ్వల పీట మీద చేయొచ్చు. మన దగ్గర గవ్వల పీట లేదు, సో ఇలా చేస్తాను అన్నమాట. ఇలా బాండీలోవి తీసుకునే దాంతో ఇలా చేస్తాను. అలా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నాక ఇది నేను కాజాలకి చేసిన పాకం అన్నమాట. అది మిగిలిపోయింది. ఆ పాకాన్ని ఇంకా ఇలా ఇలా తీసిన గవ్వల్ని పాకంలో వేసేద్దాం. ఇలా గవ్వలన్నిటికీ పట్టే విధంగా కలుపుకొని అంతే, ఎంతో టేస్టీగా ఉండే గవ్వలు రెడీ.